వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎడ్యుకేషన్ పేపర్ పైన మరి చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ అయితే చూస్తున్నామండి. సో 550 వరకు ఎంసీక్యూస్ ఇప్పటి వరకు చెప్పుకున్నాము. సో చాప్టర్ వైజ్గా చాలా ఇంపార్టెంట్ అండి. సో మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను. ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డీటెయిల్డ్ క్లాస్ ఎంసీక్యూస్ ప్లస్ డీటెయిల్డ్ మెటీరియల్ కూడా కోర్సులో యాడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా? మరి ఈ రోజుతో 799 ఆఫర్ కోర్స్ అయితే ముగుస్తుందండి. రేపటి నుంచి 1299 అవుతుంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ కనుక అందరూ కూడా హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. ప్రోబెల్ ఏ దేశంలో మరియు ఏ సంవత్సరంలో జన్మించారు? ఇన్ విచ్ కంట్రీ అండ్ ఇయర్ వాజ్ అ ప్రోబెల్ బర్న్? ప్రోబెల్ అనేటువంటి ప్రముఖ విద్యా తత్వవేత్త ఎక్కడ మరియు ఏ సంవత్సరంలో జన్మించారు? ఆప్షన్ బి అండి, జర్మనీకి చెందినటువంటి శాస్త్రవేత్త 1783లో వీరు జన్మించడం జరిగింది. ఓకేనా? ప్రోబెల్ 1783వ సంవత్సరంలో జర్మనీ దేశంలో జన్మించడం జరిగింది. నెక్స్ట్, ప్రోబెల్ తన బాల్యంలో ఎదుర్కొన్న ఏ పరిస్థితి ఇతర పిల్లలకు రాకూడదని బలంగా కోరుకున్నాడు? విచ్ సిచ్యువేషన్ ఫ్రమ్ హిజ్ చైల్డ్హుడ్ డిడ్ ప్రోబెల్ స్ట్రాంగ్లీ విష్ అదర్ చిల్డ్రన్స్ షుడ్ నాట్ ఫేస్? ఆన్సర్ ఆప్షన్ డి, తల్లి మరణం వల్ల అశ్రద్ధకు గురి కావడము. తన చిన్నతనంలో తల్లి మరణించడం ద్వారా అశ్రద్ధకు గురవడం అయితే జరిగిందండి. ఇలా ఏ పిల్లవాడు కూడా ఇలాంటి పరిస్థితి కలగకూడదు అని చెప్పేసి బలంగా కోరుకోవడం అయితే జరిగింది. బాల్యంలోనే తల్లి మరణించడం వల్ల తండ్రికి దూరంగా మేనమామ ఇంట పెరగడం వల్ల చాలా అశ్రద్ధకు గురి కావడము జరిగింది ప్రోబెల్. నెక్స్ట్ వన్, ప్రోబెల్ వృత్తి జీవితానికి సంబంధించి క్రింది వాటిని జతపరచుము. మ్యాచ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ప్రోబెల్స్ ప్రొఫెషనల్స్ లైఫ్. అటవీశాఖ, శిల్పశాస్త్రము, ఉపాధ్యాయుడు, కొంతకాలం చేసిన పని. సో చూద్దాం. ముందుగా అటవీశాఖలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రోబెల్ మొదటి ఉద్యోగంలో చేరడం అయితే జరిగింది, ఫస్ట్ జాబ్. దెన్ శిల్పశాస్త్రము, ఆర్కిటెక్చర్, సో ఫ్రాంక్ఫర్ట్లో చేయడం అయితే జరిగింది, ఫ్రాంక్ఫర్ట్. నెక్స్ట్ ఉపాధ్యాయుడుగా ఎప్పుడండి 2 ఏళ్ళు వరకు చేయడం జరిగింది. అండ్ కొంతకాలము సైన్యంలో కూడా పని చేయడం అయితే జరిగింది ప్రోబెల్. పల్లెటూరి పాఠశాల తర్వాత అటవీ శాఖలో పనిచేశారు. ఫ్రాంక్ఫర్ట్లో శిల్పశాస్త్రం అభ్యసించారు. డైరెక్టర్ పరిచయంతో 2 ఏళ్ళు ఉపాధ్యాయుడిగా చేసిన తర్వాత సైన్యంలో కూడా ప్రోబెల్ పనిచేయడము జరిగింది. నెక్స్ట్ వన్,
ప్రోబెల్ తన మొదటి పాఠశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ప్రోబెల్ ఎస్టాబ్లిష్డ్ ఇస్ ఫస్ట్ స్కూల్? ఎప్పుడు అండి? ఆప్షన్ ఏ 1816వ సంవత్సరంలో పాఠశాలను స్థాపించడం జరిగింది. ప్రోబెల్ 1816లో ఒక పాఠశాలను స్థాపించారు. ఇది 10 సంవత్సరాల్లోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రోబెల్ ప్రచురించిన ది ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్ అనే మొదటి పుస్తకం ఏ సంవత్సరంలో విడుదలైంది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ప్రోబెల్స్ ఫస్ట్ బుక్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్ పబ్లిష్డ్? ఎప్పుడండి? ఆప్షన్ బి 1826వ సంవత్సరంలో ఇది పబ్లిష్ కావడం జరిగింది. నెక్స్ట్ 1826లో ప్రోబెల్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్ అనే తన మొదటి పుస్తకాన్ని ప్రచురించారు. నెక్స్ట్ వన్, ప్రోబెల్ కిండర్ గార్డెన్ పాఠశాలను ఏ సంవత్సరం నుండి స్థాపించారు? ఫ్రమ్ విచ్ ఇయర్ డిడ్ ప్రోబెల్ ఎస్టాబ్లిష్డ్ కిండర్ గార్డెన్ స్కూల్స్? ఆప్షన్ సి 1827 నుండి. 1827 నుంచి కిండర్ గార్డెన్ పాఠశాలలను స్థాపించి తనదైన విద్యా విధానాన్ని ప్రపంచానికి అందించడము జరిగింది ప్రోబెల్. నెక్స్ట్ వన్, ప్రోబెల్ ఏ రకమైన తత్వవేత్త? విచ్ కైండ్ ఆఫ్ ఫిలాసఫర్ వాజ్ ప్రోబెల్? ఆప్షన్ డి అండి, భావవాద తత్వవేత్త, అంటే ఐడియలిస్ట్ ఫిలాసఫర్గా వీరైతే ప్రసిద్ధి. ప్రోబెల్ ఒక భావవాద తత్వవేత్త. నెక్స్ట్, విశ్వంలోని ప్రతి రెండింటి మధ్య సంపూర్ణ అంతరంగిక సంబంధాలు ఉన్నాయి. ఈ ఏకత్వమే దైవము. ఇది ప్రోబెల్ ఏ తత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దెర్ ఆర్ కంప్లీట్ ఇంటర్నల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్. దిస్ యూనిటీ ఈజ్ అ గాడ్. విచ్ ఫిలాసఫీ ఆఫ్ ప్రోబెల్స్ డస్ దిస్ ఇండికేట్? ఆన్సర్ ఆప్షన్ ఏ, భిన్నత్వంలో ఏకత్వము, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇంపార్టెంట్. చూద్దాం. వస్తువులన్నిటికి మధ్య అంతరంగిక సంబంధాలు ఉన్నాయని, ఈ ఏకత్వమే దైవమని, భిన్నత్వంలో ఏకత్వము వాదనలో తెలపడం అయితే జరిగింది ప్రోబెల్. ఓకే. నెక్స్ట్ వన్, అభివృద్ధి సిద్ధాంతం ప్రకారం శరీరంలోని ఏ భాగమైనా లేదా మనస్సైనా అభివృద్ధి చెందాలంటే ఏమి అవసరమని ప్రోబెల్ పేర్కొన్నారు? అకార్డింగ్ టు ద థియరీ ఆఫ్ డెవలప్మెంట్, what did Probel mention is needed for the development of any part of the body or mind? ఏది అవసరం అండి? ఆప్షన్ ఏ, సాధన, ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యము. శరీరంలోని ఏ భాగమైనా మనస్సైనా అభివృద్ధి చెందాలంటే సాధన, ప్రాక్టీస్ అవసరమని ప్రోబెల్ అభివృద్ధి సిద్ధాంతంలో తెలుపడం జరిగింది. నెక్స్ట్ వన్, జీవిత పరిణామ ప్రక్రియలో సంపూర్ణతను సాధించడానికి విద్య యొక్క క్రియాత్మకమైన సాధనము. ఇది ప్రోబెల్ విద్యాతత్వంలోని ఏ అంశము? ఎడ్యుకేషన్ ఈజ్ అన్ యాక్టివ్ టూల్ టు అచీవ్ కంప్లీట్నెస్ ఇన్ ద ఎవల్యూషనరీ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రోబెల్స్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఈజ్ దిస్? ఆప్షన్ బి అండి, సంపూర్ణ అభివృద్ధి, కంప్లీట్ డెవలప్మెంట్. జీవిత పరిణామ ప్రక్రియలో సంపూర్ణతను సాధించడానికి విద్య యొక్క సాధనంగా ఉపయోగపడుతుందని సంపూర్ణ అభివృద్ధిలో వీరు చెప్పడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒకే రకమైన బోధన వైఖరి అందరికీ ఆమోదయోగ్యం కాదు అని ప్రోబెల్ ఎందుకు అన్నారు? వై డిడ్ ప్రోబెల్ సే దాట్ ద సేమ్ టీచింగ్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ఆల్? ఎందుకండి? ఆప్షన్ ఏ, ప్రతి వ్యక్తి ఇతరుల కంటే ప్రత్యేకమైన వారు కాబట్టి. చూద్దాం. ప్రతి మానవుడిలోనూ సమానత్వం ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తి ఇతరుల కంటే ప్రత్యేకమైన వాడు కాబట్టి అందరికీ ఒకే బోధన పనికిరాదని వీరు చెప్పడము జరిగింది. నెక్స్ట్ వన్, సంపూర్ణమైన అభివృద్ధి సాధించాలంటే అనుకరణ లేనటువంటి ఏ లక్షణం కావాలని ప్రోబెల్ కోరుకున్నారు?
What non imitative characteristics did Probel desire to achieve complete development? ఆప్షన్ బి అండి, సహజమైన స్వయం క్రియాశీలత, న్యాచురల్ సెల్ఫ్ యాక్టివిటీ. విద్యాతత్వము, స్వయం క్రియాశీలత. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అనుకరణ లేనటువంటి సహజమైన స్వయం క్రియాశీలత ద్వారానే సంపూర్ణమైన అభివృద్ధి సాధించగలమని వీరు చెప్పారు. నెక్స్ట్ వన్, మనసు, శరీరము, ఆత్మ వేరు కావు, ఇవి మూడు కలిపి ఒకటే. ఈ భావనను ప్రోబెల్ ఏమని పిలిచారు? మైండ్, బాడీ అండ్ సోల్ ఆర్ నాట్ as సెపరేట్, ఆల్ దేర్ టుగెదర్ ఆర్ వన్. వాట్ డిడ్ ప్రోబెల్ కాల్ దిస్ కాన్సెప్ట్? ఆప్షన్ ఏ, ఏకాత్మక భావన, మోనిస్టిక్ కాన్సెప్ట్, ఏకాత్మక భావన. చూద్దాం. మనసు, శరీరం, ఆత్మ మూడు ఒకటే అని చెప్పే దానిని ప్రోబెల్ ఏకాత్మక భావన అని పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, విద్యను ప్రజాస్వామికం చేయడంలో ప్రోబెల్ అభిప్రాయం ఏంటి? వాట్ వాజ్ ప్రోబెల్స్ ఒపీనియన్ ఆన్ ది డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అంతర్గత శక్తుల అభివృద్ధి ప్రతి వ్యక్తి జన్మ హక్కు, పేద ధనిక అనేది లేదు. ఓకే, వివరాలు చూద్దాం. అంతర్గత శక్తులను పూర్తిగా అభివృద్ధి చేయడం ప్రతి వ్యక్తి జన్మ హక్కని, దీనికి పేద ధనిక తేడా లేదని ప్రోబెల్ చాటి చెప్పడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రోబెల్ తన విద్యా విధానంలో క్రింది వాటిలో దేనికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు? టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిడ్ ప్రోబెల్ గివ్ అట్మోస్ట్ ప్రియారిటీ ఇన్ హిస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్? ఆప్షన్ బి, అంతర దృష్టికి. వివరాలు చూద్దాం. ప్రోబెల్ తన విద్యా విధానంలో ప్రధానంగా అంతర దృష్టికి అంటే ఇన్నర్ విజన్కి ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలలో సమగ్ర బోధన, కాంప్రహెన్సివ్ టీచింగ్ ద్వారా బాలుడి ఆత్మకు దేనితో సంబంధం ఉందని తెలిపారు? త్రూ కాంప్రహెన్సివ్ టీచింగ్ ఇన్ ఎడ్యుకేషనల్ గోల్స్, వాట్ షుడ్ ద బాయ్స్ సోల్ బి known to have a relationship with? దేనితో అండి? ఆప్షన్ సి, ఆధ్యాత్మిక ఏకత్వంతో. దేనితో అండి? ఆధ్యాత్మిక ఏకత్వంతో, స్పిరిచువల్ యూనిటీ. వివరాలు చూద్దాం. విషయాలను విడివిడిగా కాకుండా ఐక్యతను బోధించాలి, బాలుడి ఆత్మకు ఆధ్యాత్మిక ఏకత్వానికి సంబంధం ఉందని తెలియాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని ప్రోబెల్ విద్యా లక్ష్యాలతో జతపరచుము. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ప్రోబెల్స్ ఎడ్యుకేషనల్ గోల్స్. జీవిత విస్తృతి, నెక్స్ట్ ఉన్నత దశ, ప్రశాంత జీవనము, పాఠశాల ప్రాముఖ్యము. చూద్దాం ఆన్సర్. ఆప్షన్ బి అండి. ముందుగా జీవిత విస్తృతి, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఏంటి? ప్రకృతితో సంబంధము, సాంఘిక క్రియాశీలత. ఓకేనా? జీవిత విస్తృతి అంటే ప్రకృతితో సంబంధము, సాంఘిక క్రియాశీలత. నెక్స్ట్ ఉన్నత దశ. ఉన్నత దశ అంటే ఏంటి? పరిణామ ప్రక్రియలతో చేరుకోవడం. ఉన్నత దశ అంటే ఏంటి? పరిణామ ప్రక్రియలో చేరుకోవడము. నెక్స్ట్ మూడవది ప్రశాంత జీవనం అంటే ఏంటి? ప్రకృతిలో సమాజంలో జీవించేటువంటి మార్గం, పాత్ టు లివ్ ఇన్ నేచర్ సొసైటీ. నెక్స్ట్ పాఠశాల ప్రాముఖ్యం అంటే ఏంటి? పాఠశాల ప్రాముఖ్యం అంటే ఆప్షన్ 2, మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. చూద్దాం. జీవిత విస్తృతి అంటే సాంఘిక క్రియాశీలత, ఉన్నత దశ అనగా పరిణామ ప్రక్రియ, ప్రశాంత జీవనం అంటే సమాజంలో జీవించడం, పాఠశాల అనగా మూర్తిమత్వ నిర్మాణము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రోబెల్ సూచించిన చతుర్ముఖ జ్ఞానము, 4-phased నాలెడ్జ్లో భాగం కానిది ఏది? విచ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది 4-phased నాలెడ్జ్ సజెస్టెడ్ బై ప్రోబెల్.
ఆప్షన్ డి సాంకేతికత, టెక్నాలజీ. చూద్దాం. మానవ జాతికి, వ్యక్తికి, ప్రకృతికి మరియు దైవానికి సంబంధించిన జ్ఞానాన్ని అందించడమే చతుర్ముఖ జ్ఞానం. ఇందులో సాంకేతికత లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రోబెల్ పాఠ్య ప్రణాళికలో ఏ ఏ అంశాలు ఉండాలని సూచించారు? వాట్ సబ్జెక్ట్స్ డిడ్ ప్రోబెల్ సజెస్ట్ షుడ్ బి ఇన్ ద కరిక్యులం? ఆప్షన్ డి పైవన్నీ. సామాన్య విజ్ఞాన శాస్త్రాలు, గణితము, భాషా సాహిత్యము, మతము మరియు కళలు, ఇవన్నీ కూడా మరి పాఠ్య ప్రణాళికలో ఉండాలని ప్రోబెల్ సూచించడం జరిగింది. నెక్స్ట్ సైన్స్, గణితము, భాషా సాహిత్యం, మతము, కళలు అన్నీ కూడా పాఠ్య ప్రణాళికలో ఉండాలని ప్రోబెల్ సూచించారు. నెక్స్ట్ వన్. ప్రోబెల్ పాఠ్య ప్రణాళిక యొక్క ముఖ్య గమనిక ప్రకారము విద్యార్థి కేవలం ప్రావీణ్యం సాధించడమే కాకుండా దేనిని సాధించడమే ప్రధాన లక్ష్యము. అకార్డింగ్ టు ద ఇంపార్టెంట్ నోట్ ఆఫ్ ప్రోబెల్స్ కరిక్యులం, వాట్ ఈస్ ద మెయిన్ గోల్ అపార్ట్ ఫ్రమ్ ది స్టూడెంట్ జస్ట్ గెయినింగ్ మాస్టరీ? ఆప్షన్ బి అండి, సంపూర్ణ మానవుడిగా అభివృద్ధి సాధించడం. సంపూర్ణ మానవుడిగా అభివృద్ధి సాధించడం. మరి ఈ బోధన వల్ల కేవలం ప్రావీణ్యం కాకుండా సంపూర్ణ మానవుడిగా అభివృద్ధి సాధించడమే ప్రధాన లక్ష్యమని ప్రోబెల్ వాదించారు. నెక్స్ట్ వన్. క్రీడా విధానము, ప్లేవే మెథడ్లో ప్రోబెల్ దేనికి ఆసరాగా తీసుకుని బోధన జరగాలని చెప్పారు? ఆన్ వాట్ బేసిస్ డిడ్ ప్రోబెల్ సే ఎడ్యుకేషన్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ ద ప్లేవే మెథడ్? దేని ప్రకారం అండి? ఆప్షన్ ఏ ఆటలు, ప్లేవే మెథడ్. ఓకే, చూద్దాం. బాల్య దశలో పిల్లలకు ఆట చాలా ముఖ్యము. దాన్ని ఆసరాగా చేసుకుని విద్యాబోధన జరగాలని ప్రోబెల్ సూచించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆటల ద్వారా పిల్లలలో ఏ సంబంధాలు ఏర్పడాలని ప్రోబెల్ పేర్కొన్నారు? వాట్ రిలేషన్షిప్ డిడ్ ప్రోబెల్ స్టేట్ షుడ్ బి ఫార్మ్డ్ ఇన్ చిల్డ్రన్ త్రూ ప్లే? ఆప్షన్ బి అండి, సాంఘిక సంబంధాలు, పరస్పర సహకారాలు ఏర్పడాలని ప్రోబెల్ పేర్కొన్నారు. క్రీడల ద్వారా పిల్లలకు జీవితం గురించిన అవగాహన, పరస్పర సహకారం మరియు సాంఘిక సంబంధాలు ఏర్పడాలని తెలిపారు. నెక్స్ట్ వన్. ప్రోబెల్ ఉపాధ్యాయుడు విద్యార్థి సంబంధంతో స్వయం నిర్ణయాధికారం అనగా ఏమిటి? వాట్ డస్ సెల్ఫ్ డిటర్మినేషన్ మీన్ ఇన్ ప్రోబెల్స్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్? ఆప్షన్ బి, బాలుడు తనకు తానే నిర్ణయించుకుని ముందుకు సాగడము. ఉపాధ్యాయుడు సూచించిన క్రియాశీలతే కాకుండా బాలుడు తనకు తానే నిర్ణయించుకొని ముందుకు సాగడము. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి, ఎంసీక్యూస్ క్లాస్. ప్రతిరోజు ఇదే విధంగా ఒక్కో టాపిక్ పైన ఎంసీక్యూ చెప్తూ మీకైతే అప్డేట్ చేస్తాను. సో అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే ఈ రోజే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఆఫ్టర్ లాంగ్ టైం మనకు ఏపీలో 250 వరకు మరి చాలా పెద్ద భారీ సంఖ్యలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో జాబ్ సాధించడానికి ట్రై చేయాలి, లేదా ఈ నోటిఫికేషన్ మళ్ళీ 10 years వరకు పడే అవకాశము లేదు. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.